పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్. మీరు ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి, మనకి ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలను ఒకసారి చూస్తే, పీరియడ్ టైమ్స్లో అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళని కొన్ని శుభ కార్యక్రమాలకి దూరంగా ఉంచుతారు. ఇంట్లో కూడా అన్నీ తిరగొద్దంటారు, బీరువాళ్ళు ముట్టుకోవద్దంటారు. అండ్ పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, ఆ ముహూర్తంలో పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఆ డేట్ లేని టైంలో మారుస్తారు. అంటే ఆ టైంలో కొంచెం దూరంగా ఉంచుతారు. అంటే శుభశకనం కాదు, ఒక మైలు పడిన వ్యక్తిగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే కంప్లీట్గా యోని పూజలు చేయడం, ఆ మాతని పూజించడం, కోరిక కోరడం, అండ్ ఆ ఋతుస్రావమైనటువంటి ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఆపోజిట్గా చూస్తున్నాం మనం. చూడట్లేదు. ఇక్కడ చూస్తే ఎక్కడ టైంలో ఎక్కడ లేదు. ఇది నిజంగా ఏ మనం విధంగా నేర్పియక మనం దొంగనా కొడుకులం కదా. మనకు సాకులు కావాలి. మనం పూజించేటువంటి శివుడు ఏ ఆకారంలో పూజిస్తున్నాము చెప్పమ్మా? లింగాకారం అంటే తెలుసు కదా. మరి భర్తను లింగాకారంలో పూజిస్తున్నాము, భార్యను ఏ ఆకారంలో పూజిస్తున్నాము? యోని రూపంలో. అంటే ఇక్కడ యాక్చువల్గా హిందూ మతం ఏం చెప్తుంది? సృష్టికి ప్రతిరూపమైనటువంటి దేవీ దేవతలను, ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను దేవతా స్వరూపములో పూజిస్తున్నాము. బట్ ఇక్కడ ఆకారాలు లేకుండా పురుషుడికి ముఖ్యమైనటువంటి లింగాకారములో శివుడిని, ఆడవారికి యోని రూపాన్ని అక్కడ పెట్టుకొని సృష్టికి ప్రతిరూపంగా, సృష్టికి మూలమైనటువంటి అమ్మవారిని, తండ్రిని మనం అక్కడ చూసుకుంటాం. సో ఇది సంస్కృతిని, సాంప్రదాయాల్ని, పద్ధతిని నేర్పించడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి, ఒక ఆచారం. అంటే అమ్మాయిని నువ్వు పుట్టినటువంటి యోని నుండి పుట్టినటువంటి తల్లి ఎంత రెస్పెక్ట్ ఇస్తావో అంతే రెస్పెక్ట్ అమ్మవార్లకు, అంటే అమ్మాయిలకు ఇయ్యవలెను అని మన హిందూ ధర్మశాస్త్రాలు మనకు నేర్పిస్తున్నటువంటి వ్యవహారము. అంటే కొంతమంది పిచ్చి కొడుకులకు, కొంతమంది దొంగ కొడుకులకు యోని అనేది ఒక ఆట వస్తువుగా మారుతున్నటువంటి సందర్భములో, అది కాదురా కొడుక, యోని అంటే ఒక భక్తిభావంతో చూడవలసినటువంటి ఒక వ్యవస్థ, ఒక వ్యవహారము అని జనాలకు తెలియజేయడానికి పూర్వ ఆచారము పెట్టినటువంటి సాంప్రదాయము. సో ఇక్కడ మనకు లేదు అంటే, ఇక్కడ నువ్వు కామాఖ్య పోతే తెలుస్తుంది, కామాఖ్యకు పోకుండా నీకెట్లా తెలుస్తుంది? సో ఇక్కడ యోని రూపాన్ని భగవంతుడి, అమ్మవారి యొక్క స్వరూపంగా నువ్వు భావిస్తున్నావు. ఇంకొక ప్రశ్న కూడా వేసినావు నువ్వు. అమ్మాయిలకు నెలసరి వచ్చినప్పుడు అప్పటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ రక్తస్రావము జరిగినప్పుడు కొన్ని మలినాలు, కొన్ని వైరస్లు, కొన్ని బ్యాక్టీరియాలు బయటికి రిలీజ్ అవుతాయి కాబట్టి ఇంట్లోకి పర్మిషన్ లేదు అని చెప్పారు. అంతే తప్ప ఇక్కడ అంటుముట్టు వ్యవహారం ఏం లేదు. యాక్చువల్గా దాన్ని మనోళ్ళు ఏదైనా కానీ చక్కగా చెప్తే వినరు కదా. ఇప్పుడు మనోళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే, మన సాంప్రదాయాలు ఎట్లుంటాయంటే కొద్దిగా పద్ధతిగా చెప్తాయి మనకు. అంటే చెప్తే వినకపోతే కొట్టినట్టుగా చెప్తాయి. సో అందుకని మనకి ఏం సిస్టమ్ పెట్టిరు అంటే, ఈ సిస్టమ్ పెట్టి యాక్చువల్గా ఆడవాళ్లకు ఆ టైములో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది, విపరీతమైనటువంటి డిస్కంఫర్ట్ ఉంటుంది. అది ప్రకృతిలో భాగంగా వాళ్ళల్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో వీటన్నిటి నుండి 4 రోజులు అసలు సెలవు లేనటువంటిది ఎవరికి? స్త్రీకి. ఎందుకంటే 24 గంటలు ఇంటూ 7, 7 రోజుల పాటు 24 గంటలు కష్టపడేటువంటి మహిళకు సెలవు ఎక్కడిది? నెలకు మగవాళ్ళకు సెలవులు ఉన్నాయి, ఆడవాళ్ళకు సెలవులు లేవు అని దీన్ని సిస్టంలోకి చేర్చి ఈ 4 రోజులు అమ్మాయిలకు సెలవులు ఇచ్చారు. ఈ 4 రోజులు మిమ్మల్ని ఒకవేళ దూరంగా కూర్చోబెట్టకపోతే మీరు మా మాట వినరు అనే ఉద్దేశంతో దూరంగా కూర్చోబెట్టడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? దూరంగా కూర్చోవడము, వేరే పని లేకపోవడం వాళ్ళకి ఇచ్చినటువంటి పద్ధతి అది. కానీ ఇప్పుడు జనరేషన్ను బట్టి మొత్తం మారిపోయినాయి. ఒకప్పుడు తండ్రి చనిపోతే నిప్పు పెట్టాల్సింది మగపిల్లలు అనేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ మగపిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు చనిపోతే ఆడపిల్లలే తలకొరివి పెడుతున్నారు మొత్తం భారతదేశంలో.
ఎందుకు అంటే ఆ ప్రేమ అనేది వాళ్ళని అక్కడికి చేర్చింది, అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జనరల్గా ఎక్కువ ఎక్స్ట్రీమ్ పాటించే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కూడా ఈ నెలసరి అనేటువంటి దాన్ని తీసేసి ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ పిల్లలు యాక్సెప్ట్ చేయట్లా జనరేషన్ను బట్టి. నువ్వు 4 రోజులు ఒక అమ్మాయిని, ఒక 22 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెడితే వచ్చినోడల్లా చూసి ఏమైంది, దూరం ఉందా అంటే మా భాషలో మేము తెలంగాణ సాంప్రదాయంలో మేము దూరం ఉందా అంటాం. దూరం ఉందా అంటే బయట ఉందా అని అర్థం. సో అక్కడ కూర్చుంది అని అర్థం. సో ఇవన్నీ కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏర్పరచుకున్నటువంటి సిద్ధాలు. రెండవది ప్రామాణికంగా ఏరియాలను బట్టి డిసైడ్ అవుతుంది. ఇంతకు ముందు ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తంత్ర మార్గములో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది వామాచారంలో అని చెప్పినట్టు తెలంగాణ సాంప్రదాయం కానీ భగవంతుడు మనకు ఆచార వ్యవహారాన్ని ఎట్లా పెట్టిండంటే తెలంగాణ సాంప్రదాయంలో మందు మాంసము భక్తి 3 కలిసి ఉంటాయి. నువ్వు అబ్జర్వ్ చేయి. అవును. ఎందుకంటే భగవంతుడిని చాలా దగ్గరగా చేయడానికి తెలంగాణ సాంప్రదాయం ఉపయోగపడుతుంది. తెలంగాణ సాంప్రదాయం అంటే చాలామంది తెలుగు అంటే ఆంధ్ర అనుకుంటారు. కాదు, తెలంగాణ అంటే తెలుగు యొక్క ఆన. యాక్చువల్గా తెలుగు భాష తెలంగాణకు సంప్రదించింది. తెలంగాణ సాంప్రదాయం ప్రకారము భక్తి ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ సాంప్రదాయంలో ఏ దేవాలయానికి వెళ్ళినా నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. పెళ్ళిళ్ళు కూడా అసలు చావుకు పెళ్లికి నాన్ వెజ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో ఎవరైనా చనిపోతే చేదునోరు అంటారు. చేదునోరు అంటారు అంటే చనిపోయినాక ఖచ్చితంగా వాళ్ళకు 2వ రోజో 3వ రోజో మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణ మా అమ్మ చనిపోతే మా అన్న అంటే మా కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఏం చేసిర్రు, నాకు ఇంత లిక్కరు ఇంత నాన్ వెజ్ వండి తీసుకొచ్చారు. అయితే మరి పంతులు కదా తెలంగాణ తింటారా అంటే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పంతుళ్ళు కూడా నాన్ వెజ్ తింటారు, మందు తాగుతారు, కానీ చాలా వరకు బయటికి చెప్పుకోరు. ఇక్కడ దొరల సాంప్రదాయం వెలమలది మరియు రెడ్ల దొర సాంప్రదాయం ఇక్కడ నడిచింది. అలాగే వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్క కులస్తులు కూడా ఇక్కడ తెలంగాణలో పంతులకు మాంసం పెట్టి తద్దినాలు పెట్టడము, సంవత్సరికాలు జరపడము ఆనవాయితీ. సో వాళ్ళు ఒక మేకను కోస్తే ఆ లెగ్ పీస్ అనేది పంతులు ఇంటికి పంపిస్తారు. ఇక్కడ సాంప్రదాయం, తెలంగాణ ఆచార వ్యవహారం. సో ఇక్కడ భక్తి నరసింహస్వామి గుడికి యాదగిరి గుట్టకు పోతే చిన్న గుట్ట దగ్గర వచ్చి మందు మాంసం వాడతావు. అట్లనే కొమరవెల్లి మల్లన్న దగ్గరికి పోతే వచ్చేటప్పుడు పోచమ్మ దేవాలయం దగ్గర ఆగుతావు. అట్లనే సికింద్రాపూర్ నరసింహస్వామి దేవాలయానికి పోతే అక్కడ కూడా నువ్వు పెద్దగుట్టకు పోతే పెద్దగుట్టలో నువ్వు ఏ టెంపుల్కి పోయినా, ఈవెన్ ఆంజనేయ స్వామి దేవాలయము కర్నూలు దగ్గరికి పోయినా రిటర్న్లో వచ్చేటప్పుడు బద్దిపోచమ్మ దగ్గర ఆగి అక్కడ మళ్ళీ మాంసం గీసం చేసుకొని మళ్ళీ ఎంజాయ్ చేసి వస్తారు. అంటే ఇక్కడ ఎందుకు అంటే దేవుడిని కూడా తమ యొక్క ఆచార వ్యవహారాలలో మమేకం చేసుకోవడం తెలంగాణ సాంప్రదాయం యొక్క లక్షణం. ఇక్కడ మందు మాంసము లేకుండా భక్తిభావం లేదు. అంటే చాలామంది దేవుడిని దూరం చేసిండ్రు కొంతమందికి అని అంటారు కదా. ఆ దూరం చేసిండ్రు అనేటువంటి పదం లేకుండా చాలా దగ్గరగా ఉన్నాడు దేవుడు అని చెప్పడమే ఈ సిస్టమ్ యొక్క లక్షణం. అంటే జనరల్గా లిక్కర్కు ఎవరు అడిక్ట్ అవుతారు, కొన్ని కులాల వాళ్ళే అవుతారు, సాంప్రదాయం అనుకున్నది అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు మందు తాగుతున్నావు, మాంసం తింటున్నావు, దేవునితోనే అటాచ్ అవుతున్నావు, దేవుని దర్శనం చేసుకుంటున్నావు, దర్శనం కాగానే మందు తాగుతున్నావు, మాంసం తింటున్నావు, మళ్ళీ నువ్వు ఆనందంగా ఉంటున్నావు, అవసరం అనుకుంటే నువ్వు దేవుని ముందర డ్యాన్స్ చేస్తున్నావు, నువ్వు దేవుని దర్శనం అయిపోగానే డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావు. సో ఇవన్నీ కూడా సాంప్రదాయాన్ని బట్టి ఉంటాయి. తెలంగాణ సాంప్రదాయం అందుకనే చాలా గొప్పది. తెలంగాణలో మందు మాంసము భక్తి 3 కలిసి ఉంటాయి. ఎప్పుడు ఈ 3ంటిని విడదీసే పరిస్థితి లేదు. సమ్మక్క సారక్కైనా నువ్వు చూడు, అవి లేకుండా ఎక్కడా నడవదు. అందుకనే చాలామంది నాలాగా ఓపెన్గా మాట్లాడడానికి ఏదో అడ్డంకి వస్తుంది. కానీ అసలు మందు మాంసము వీటిని దూరం చేసుకుంటే, ఇప్పుడు ఒక మనిషి ఎంతో కష్టాలలో ఉంటాడు, చనిపోతాడు. వాడు చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ చాలా కష్టాలలో ఉంటుంది, డిప్రెషన్లో ఉంటాడు, ఒక షాక్లో ఉంటాడు. ఆ షాక్ పోవాలంటే నీకేం కావాలి? తెలంగాణలో చావు జరిగితే ఆ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మందు ఇస్తారు. నేను అనేది ఏంటంటే దాన్ని మందు అని విషయం అనాలే కదా. మరి మందు అని ఎందుకు అన్నారు? మందు అంటే ఏంది? మన భాషలో మెడికల్ షాప్లో దొరికేది మందు. మరి దీన్ని కూడా మందు అని ఎందుకు అన్నావు అంటే ఇది కూడా మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మందు అన్నారు. సో దీన్ని నికరంగా మంచిగా పద్ధతిగా తాగితే ఇది కూడా డిప్రెషన్ నుండి బయటికి తీసుకొస్తుంది. సో ఈ సాంప్రదాయాలన్నీ చాలా డిఫరెంట్ సాంప్రదాయాలు ఏరియాని బట్టి ఉంటాయి. సో ఒక ఏరియాలో ఒక రకంగా ఆలోచిస్తారు, ఇంకో రకంగా ఆలోచిస్తారు.